ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వారి కుటుంబం మీద ఐటీడీపీ అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. ఆ ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని పూర్తి ఆధారాలతో సహా ఈరోజు మాచవరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చే ముందు సమగ్రంగా ఎప్పుడెప్పుడు ఏ రోజున ఎక్కడ ఎలా ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా వారు ఐటీడీపీ వారు పోస్ట్ చేశారో అవన్నీ సాక్ష్యాధారాలతో ఈరోజు పోలీసులకు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. కానీ ఈ 6 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలీసులు ఏకపక్షంగా ఉన్నట్టుగా మనకు కనపడతాం. ఎందుకని అంటున్నామంటే ఈ మాట, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమో 6 సంవత్సరాల క్రితమో పాత రోజుల్లో జరిగినటువంటి అన్నీ కూడా కంప్లైంట్ల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు, అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మీద ఉక్కుపాదం మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి చర్య కాదు, ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే విశాఖపట్నంలో కేసు రిజిస్టర్ చేస్తున్నారు, తిరుపతిలో కేసు రిజిస్టర్ చేస్తున్నారు, రాయలసీమలో ఇలాగా వివిధ జిల్లాల్లో కేసులు రిజిస్టర్ చేసి వారందరినీ కూడా ఒక్కొక్కరి మీద 15 కేసులు 20 కేసులు రిజిస్టర్ చేయటము, అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు పెట్టినటువంటి పోస్టింగ్ల పట్ల ఉదాసీన వైఖరి చూడనట్టుగా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అని చెప్పిన సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. అది సక్రమమైనటువంటి పద్ధతి కాదు. ఎవరైతే వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేస్తారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి, వారి మీద యాక్షన్ తీసుకోవాలి, చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పాను. చూడండి ఏ రకంగా ఈ ఐటీడీపీ పోస్ట్ చేసిందో మొత్తం సమగ్రంగా వివరంగా పోలీస్ యంత్రాంగానికి ఈరోజు ఇచ్చాము. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించే విధంగా, డీజీపీ గారు ధర్మంగా న్యాయంగా ఎవరైతే తప్పు చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా ఒంటెద్దు పోకడలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద చర్యలు చేపట్టడం ఆపాలి అని చెప్పని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మీద, వారి కుటుంబం మీద, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుల మీద చేసినటువంటి పోస్టింగ్ల పట్ల తీవ్రంగా కేసులు నమోదు చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.